టీవీలో సిట్ కామ్ సిచ్యువేషన్ కామెడీ అంటారు. సిట్ కామ్ దిష్టోలు వీళ్ళు తెలంగాణ శత్రువులు. వీళ్ళ నుంచి తెలంగాణ విముక్తి చేసే అవసరం ఉంది. ఈ థాట్ పోలీసింగ్ నుంచి చంద్రబాబు నాయుడు గొప్ప పత్రికలు రాసినాయి. ఏమైంది చంద్రబాబు నాయుడు మట్టి గడిచింది. రాజశేఖర రెడ్డి చాలా గొప్పని రాసినాయి. ఏమైంది? గెలుస్తాడా? మళ్ళా ఆ పార్టీ గెలుస్తాడా? సోనియా గాంధీ గెలుస్తాడా? ఆ దేశమంతా ఓడిపోతుంది. పుట్టగతులు లేవు ఆ పార్టీకి రేపు. ఆమెకేం తెలియదా? ఆమె చేతులు అన్ని అధికారాలు ఉండే. తెలిసిన ఆయన ఒక ఆయన ఉండే, ఆయన చేతులు అధికారాలు లేకపోయి ఆయన గుమస్త లెక్కబడి ఉండే. మన రాష్ట్రంలో మంత్రుల సంగతి తెలుసు కదా. మొత్తం సంపద అంతా ఆంధ్రాకు పంచిపెట్టుకుంటా తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడు. చిన్నారెడ్డి అంటాడు ఒకడు, పొంకనా లక్ష్మయ్య అంటాడు ఒకడు, జీవన్ రెడ్డి అంటాడు ఒకడు. దొంగలంతా జమైంది వీళ్ళందరూ. మనం చేస్తున్న పాపం వీళ్ళని తెలంగాణ గడ్డ మీద బతకనీయడమే. ఒక్కొక్కరి కొడుకును పాతి పెట్టే ప్రాణం ఉండగా తెలంగాణ తల్లి పాలు దాగి ఆ తల్లి రొమ్ముతానే దొంగలు వీళ్ళందరూ. ఇటువంటి వాళ్ళను తెలంగాణ పొలిమెరలా ఉండి పొలిమెర దాటించాలి వాళ్ళు. అందుకనే తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ తెలంగాణ దేశభక్తులందరినీ ఏకం చేయదలుచుకుంది. అందరు దేశభక్తుల్ని, వాళ్ళు ఏ పార్టీలను ఉండని, ఏ సంస్థలను ఉండని, ఏ అభిప్రాయాలను ఉండని, భారతీయ జనతా పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఐ పార్టీ, అన్ని పార్టీలు ఏకం చేసి తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందేటట్టు చేయాలి. అందుకని కాంగ్రెస్ ను ఒత్తిడి ఇవ్వాలి. తెలంగాణ వద్దంటే తెలుగుదేశం పార్టీని నిట్టలో జీల్చేయాలి. సిపిఎం పార్టీని పొలిమేర దాకా తరిమేయాలి. ఈ కార్యక్రమం కోసమే ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం సృష్టిస్తున్నందుకు తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ, తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య కలిసి తెలంగాణ 10 జిల్లాల్లో చర్చలు, సమావేశాలు, గోష్ఠులు, సభలు, ఆటపాటల ధూమ్ధాలు నిర్వహిస్తున్నది.